ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఏదంటే ఎవ్వరైనా తక్కువ సమాధానం చెప్పేది సహారా ఎడారులని. మరి అలాంటి ఎడారులు ఇప్పుడు పచ్చదనం సంతరించుకున్నాయి. ఎడారిలో ఎక్కడ చూసినా పచ్చటి మొక్కలు కనిపిస్తున్నాయి. నాసా తాజాగా సహారా ఎడారికి సంబంధించిన ఇమేజ్లను పంపించాయి. వాస్తవానికి 11,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల క్రితం వరకు అక్కడ నదులు చిన్న సరస్సులతో కళకళలాడేవి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లతో ఆకర్షణీయంగా ఉండేది. కాలక్రమంలో ఈ ప్రాంతంలో అంతా ఎడారిగా మారిపోయింది. అయితే అకస్మాత్తుగా ఇక్కడి పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. భూమండలంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం కాస్త పచ్చదనం సంతరించుకుంటోంది. దీనికి ప్రధాన కారణం ఈ నెల 7, 8వ తేదీల్లో సహారా అడవుల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ పచ్చదనం సంతరించుకోవడం ప్రారంభమైంది. నాసా శాటిలైట్ ఇమేజ్లలో సహారా డెజార్ట్ అంటే ఎడారిలో క్రమంగా పచ్చదనం మొలుస్తోందని గుర్తించింది. కాగా ఉష్ణమండలం తుఫాన్ కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలో ఈ నెల ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా మొరాకో, అల్జీరియా, టునీసియా, లిబియాలో వర్షాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి ఇక్కడ వర్షాలు ఎలా ఉంటాయో కూడా స్థానికులకు తెలియదు. తాజాగా కురిసిన వర్షాలకు ఇక్కడ కూడా పచ్చదనం మొలవడం మొదలైంది. లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పొదలు, చెట్లు మొలకెత్తడం ప్రారంభమైంది. అయితే సబ్ సహారా ప్రాంతాల్లో చెట్లు మొలవడానికి ప్రధాన కారణం గురించి కొలంబియా క్లైమేట్ స్కూల్కు చెందిన రీసెర్చర్ సిల్వియా త్రాజ్కా వుడ్స్ హోల్ ఓషియోనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ పీటర్ డి మొనోకాల్ వివరించారు. ఆఫ్రికా లాంటి ప్రదేశాల్లో భారీ వర్షాలకు ఇక్కడ చెట్లు కాని పొదలు కాని మొలవడం అరుదైన సంఘటన అని చెప్పారు. భారీగా కురిసిన వర్షాలకు వెంటనే మొక్కలు స్పందించవన్నారు. ఎప్పుడైతే నిరంతరంగా గణనీయంగా వర్షాలు పడితే ఎడారిలోని ఇసుక తెన్నెలు కాస్త పచ్చదనం పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఇసుక తెన్నెల్లో ఉన్న తేమను ఈ చెట్లు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చరిత్రను ఓసారి పరిశీలిస్తే ఒకప్పుడు అంటే 11,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాల క్రితం సహారా ప్రాంతమంతా పచ్చగా కళకళలాడేవి. అయితే వాతావరణంలో క్రమంగా వస్తున్న మార్పుల కారణంగా అక్కడి నదులు, చెరువులు కాస్త ఎండిపోయాయని యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంకు చెందిన మోషి ఆర్మోన్ వివరించారు. అరుదుగా పడిన వర్షాలకు ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మోకాల లోతు నీటితో నిండిపోయాయి. భారీ వర్షాలకు ఆఫ్రికాలో 14 దేశాలు సుమారు 1000 మంది వరకు చనిపోయారు. సుమారు 40 లక్షల ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. అయితే అకస్మాత్తుగా సహారా ఎడారుల ప్రాంతంలో వర్షాలు పడడానికి ప్రధాన కారణం సముద్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం. దీనివల్ల ఆఫ్రికా మొత్తం వర్షం కురవడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత బ్యాలెన్స్ తప్పితే వర్షాలు భూమధ్య రేఖకు దక్షిణ ప్రాంతానికి తరలిపోయే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో అకాల వర్షాలు కురుస్తాయనడానికి దీన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఆఫ్రికా దేశాలు మొరాకో, అల్జీరియా, టునీషియా, లిబియాలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నెల 10వ తేదీన నాసా శాటిలైట్ ఇమేజ్లను చూస్తే మొత్తం తేలికపాటి నీలం రంగులో కనిపించింది. అదే ప్రాంతాన్ని తీసుకుంటే ఆగస్టు 14వ తేదీన పూర్తిగా ఎండిపోయి కనిపించింది. గత నెల ఆగస్టు 9న మొరాకోకు దక్షిణ ప్రాంతంలోని కుండపోత వర్షాలకు 11 మంది చనిపోయారు. 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 93 రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. విద్యుత్, నీటి సరఫరాకు, ఫోన్ నెట్వర్క్ అంతరాయం ఏర్పడింది. ప్రాథమిక శాటిలైట్ విశ్లేషణల ప్రకారం చూస్తే సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం సహారా ఏరియాలో పడింది. ఏడాది మొత్తానికి కురవాల్సిన వర్షం ఒక్కరోజే కురిసింది. సాధారణంగా సహారా ఎడారుల్లో సరస్సులు ఎండిపోయి కనిపిస్తాయి. తాజాగా కురిసిన వర్షాలకు ఇక్కడ సరస్సులు కూడా నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. శాటిలైట్ ఇమేజ్లలో ఈ ప్రాంతం నీలిరంగులో కనిపించింది. అలాగే మొరాకోని ఇరిక్యూ నేషన్ పార్క్, సెబేకా ఎల్ మలెహా ప్రాంతాలు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. 2000 నుంచి 2021 వరకు చూస్తే ఈ సరస్సులు కేవలం 6 సార్లు మాత్రమే నిండాయి. అయితే ఇలా అకాల వర్షాలు మంచివి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా అకాల వర్షాలు కురవడానికి ప్రధాన కారణం వాతావరణ సమతుల్యం దెబ్బతినడమేనని చెబుతున్నారు.
సమతుల్యం దెబ్బతినడం వల్ల వాతావరణంలో ఋతు క్రమంగా మారిపోతుంది. ఎండాకాలం వర్షాలు, వర్షాకాలంలో ఎండలు కాస్తాయి. అందువల్లే సహారాలో వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.